నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండి షాప్స్ కన్నా. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ చేపల ఫ్రై అనమాట. ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి, చాలా అమేజింగ్ టేస్ట్తో ఉంటుంది ఈ రెసిపీ. సో అది ఎలా చేసాం ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. దానికన్నా ముందు మీరు కన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అప్పుడైతే మేము పెట్టే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నానండి. దీంట్లో రెగ్యులర్గా మీరు కర్రీకి కానీ ఫ్రైకి కానీ వేసుకునే నూనె కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ దీంట్లో నేను ఇప్పుడు 100 గ్రాముల ఉల్లిపాయలు ఫైన్గా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అండ్ నేను ఐరన్ క్యాస్ట్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాకు. మీరు నాన్ స్టిక్లో చేస్తే కనుక కొంచెం తగ్గించే వేసుకోండి. అండ్ ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి చక్కగా ఫ్రై అవ్వడానికి మనకు ఒక 3 to 5 minutes అన్నది టైం పడుతుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే కనుక వేసుకుంటే ఇది చాలా ఫాస్ట్గా కూడా మనకి ఫ్రై అయిపోతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్, రెసిపీ అంతటికీ కాదు, ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. ఇది వేయచ్చు వేయకపోవచ్చు మీ ఇష్టం. సో కొంచెం ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి దీనికి ఒక్క 3 to 5 minutes టైం ఇచ్చేసామంటే ఇది అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయి. ఈలోపు మనం మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేయడానికి మనం ఏవి కూడా వేయించాల్సిన అవసరం లేదు, అన్నీ డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇక నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, ఒక్క ఇలాచీ వేసుకున్నాను. అలాగే 2 inches దాల్చిన వేసుకుంటున్నాను. 8 నుంచి 9 లవంగాలు వేసుకుంటున్నాను అనమాట. అండ్ దీంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను. పులుపుకి ఎప్పుడైతే మెంతులు తగిలితే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. అందుకు మెంతులు మిస్ అవ్వకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ధనియాలు కూడా వేసేసుకుందాము. సో ధనియాలు కూడా వేసేసుకున్నాక వీటిని మనం చక్కగా మిక్సీ పట్టుకోవడమే అనమాట. ఇదే మనకి మసాలా పౌడర్, ఇంకా వేరే ఏమి ఉండదు. ఈ లోపు మనకి ఉల్లిపాయలు అన్నవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను 3 full టేబుల్ స్పూన్స్ అంటే కొంచెం ఎక్కువే, ఒక 50 నుంచి 70 గ్రాములంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నది ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం దాని పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. సో నేను 3 full టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైతే ఇది పచ్చివాసన పోయింది అండ్ బాగా ఫ్రై అయ్యింది అండ్ దానికి సిగ్నేచర్ ఏంటి అంటే ఇది బాటమ్కి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. అదే అలా అతుక్కుంటుంది అంటే అర్థం అది చక్కగా ఫ్రై అయిపోయినట్టు. సో ఇక్కడ చూస్తే నాకు బాటమ్కి అతుక్కుంటూ ఉంది. సో ఇప్పుడు దీంట్లో నేను తురిమి పెట్టుకున్న మామిడికాయ అన్నది వేసేసుకున్నాను. పచ్చి మామిడికాయ తురిమి పెట్టుకున్నాను ఆల్రెడీ, నేను ఇది వేసేసుకున్నాను అనమాట. సో చాలామంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటారు, అది అంటే వేరే రెసిపీస్కి సూట్ అవుతుంది, కానీ దీనికి మనకి ఈ రకంగానే ఉండాలన్నమాట. సో మామిడికాయ వేసేసుకున్నాక మామిడికాయ కూడా మనకి చక్కగా మగ్గిపోవాలి. ఇది మగ్గడానికి పెద్దగా టైం ఏం పట్టదు, లెస్ దాన్ 3 to 4 minutes అనమాట. 3 to 4 minutes దీన్ని అలా వదిలేసుకుందాం మనం స్టవ్ మీదే. సో ఇప్పుడు మనకి మామిడికాయ కూడా మగ్గిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం మసాలా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. నేను పసుపు వేసుకున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్. అండ్ దాంతోపాటు కారం వేసుకుంటున్నాను నేను. కారం అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఏదైతే మామిడికాయ వేసుకున్నామో దాని పులుపుని మనం కట్ చేయాలి కాబట్టి కొంచెం అంతా కారం ఎక్కువే పడుతుంది. అండ్ ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ సైడ్స్ అంతా ఆయిల్ వచ్చింది చూసారా, అంటే మామిడికాయ అనేది మనకి చక్కగా మగ్గిపోయింది అని అర్థం. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కారం వేసానో కారంది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అండ్ వీటితో పాటు మనం మసాలా పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది ఇప్పుడు నేను ఒక 1/2 వేస్తున్నాను, అంటే 1/2 మసాలా పౌడర్ అన్నది వేస్తున్నాను. నేను చేసి పెట్టుకున్న పౌడర్ 1/2 వేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను ఫుల్ వేసుకోవట్లేదు. 1/2 నేను తీసుకున్న పోర్షన్లో 1/2 అన్నది వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా వీటితో మిక్స్ చేసేసి మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాము. అంటే లైక్ ఏదైతే కారం అండ్ మసాలా వేసామో దాని పచ్చివాసన అంతా పోయి ఇది చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మనకు తెలుస్తుంది చక్కగా ఫ్రై అయినట్టు. సో ఇప్పుడు ఇదంతా నేను బాటమ్కి ఇలా కొంచెం పరిచినట్టు చేసుకొని ఫిషెస్ అన్నవి యాడ్ చేసేసుకుంటున్నాను.
సో నాకు ఫిష్ ఇలా రౌండ్గా ఉంటే ఇష్టమండి. చాలామంది కట్ చేసుకుంటారు, బట్ ఇలా ఉంటేనే ఆ చేప తిన్న ఫీలింగ్ అన్నది ఉంటుంది. సో దీన్ని చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి ఖచ్చితంగా. అదే మనం మధ్య కట్ చేయించుకుని అంత కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఇలా ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. కానీ ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది. సో ఒక్క 5 minutes మనం వన్ సైడ్ ఫ్రై చేసుకుందాము. ఈ చేప నుంచి వచ్చే కొంచెం వాటర్తోనే అది మనకి మంచిగా కుక్ అయిపోద్దామండి. అండ్ ఇందాక మిగిల్చుకున్న హాఫ్ మసాలాలో ఇంకొక హాఫ్ అన్నది ఫిష్ పీసెస్ మీద వేసేసుకుంటున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, హాఫే వేసాను, మిగిల్చుకున్న సగంలో ఇంకో సగం అన్నది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఇలా సెకండ్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకుంటున్నాము. సో ఈ ఫిషెస్ అన్నీ కూడా మనం సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఎందుకంటే నేను అంటే లైక్ ఇప్పుడు నాకైతే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, బికాస్ నేను తీసుకున్న ప్యాన్ అన్నది చిన్నది అండ్ పీసెస్ అన్నవి ఎక్కువ ఉన్నాయి. ఇన్ని పీసెస్ లేకపోతే కనుక మనకి చాలా ఫ్రీగా ఫ్లిప్ చేయొచ్చు. సో దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా బోత్ ద సైడ్స్ ఓన్లీ సింగిల్ టైం కానీ 2 times కానీ మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫర్ 10 minutes. ఫిష్ ఫ్రై అవ్వడానికి కానీ ఉడకడానికి కానీ ఎక్కువ టైం అయితే పట్టదు. సో చూసుకుంటూ నెమ్మదిగా మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ కుక్ అయిపోయింది, బట్ కొంచెం క్రిస్పీ టెక్స్చర్ రావడం కోసం మనం దీన్ని ఇంకొక 5 more minutes అన్నది స్టవ్ మీద ఉంచుతున్నాము. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, అదర్వైజ్ అవి విరిగిపోతే అంత అందంగా అయితే అనిపించదు చూడ్డానికి ఫిష్ పీస్ అన్నది. సో నేనైతే అన్ని నెమ్మదిగా ఫ్లిప్ చేసేసుకున్నాను అండ్ ఇట్స్ డన్ అండి. ఇప్పుడు ఫైనల్గా ఏదైతే మసాలా పౌడర్ మిగిల్చుకున్నామో అది పైన నేను ఇలాగ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాక మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసేయడమే. అండ్ దీనిపైన కొంచెం కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర అన్నది కూడా వేసేసుకున్నాను. దట్స్ ఇట్, మన రెసిపీ అన్నది ప్రిపేర్ అయిపోయింది. వైట్ రైస్లోకి అయితే ఇది అమేజింగ్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ ఫాలో us on Instagram on the name of Vantinti Chefs Canaan. That's all for today.